వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. సదాశివుడే ఆదిశంకరాచార్యుల రూపంలో జన్మించారని భక్తుల నమ్మకం. శంకర భగవత్పాదులుగా ప్రఖ్యాతిగాంచిన శంకరాచార్యుల వారికి తండ్రి బాల్యంలోనే మరణించారు. బాలబ్రహ్మచారిగా శంకరాచార్యుల వారు 12 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. రోజు భిక్షాటన చేస్తూ ఉండేవారు. ప్రతిరోజులాగే భిక్షాటనకు వెళ్ళిన శంకరాచార్యుల వారు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్షం అడగ్గా ఆమె భిక్ష ఇచ్చేందుకు ఏమీ లేక ఒక ఉసిరికాయను భిక్షగా వేసింది. ఆ సంఘటనకు చలించిన శంకరాచార్యుల వారు అసువుగా కనకధార స్తోత్రాన్ని చెప్పగా బంగారు ఉసిరికాయలు వర్షించేయట. వైదిక మార్గాన్ని పునరుద్ధరించడానికి శంకరాచార్యుల వారు పలు చోట్ల మఠాలు స్థాపించారు. బదరీ, కాశీ, ద్వారకా, పూరి మరియు శృంగేరి ఎన్నో దేవాలయాలు పునరుద్ధరించారు. భక్తులు ఇటీవల శృంగేరి సమీపంలో 32 అడుగుల ఎత్తుగల ఆదిశంకరుని విగ్రహం నిర్మించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.